మార్కాపురం జిల్లాలోని పొదిలి పట్టణంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన నిర్మమహేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగితే కోరికలు నెరవేరుతాయని భక్తుల గాఢ విశ్వాసం. ఈ విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మహిళలు అత్యంత ఉత్సాహంతో రథం లాగడంలో పాల్గొని భక్తి పరవశాన్ని చాటారు. స్థానిక రథం రోడ్డులో మహిళలు రథాన్ని లాగేందుకు పోటీ పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథోత్సవ సందర్భంగా మహిళల కోలాటాలు, ఆకూరీల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శివనామ స్మరణతో పొదిలి పురవీధులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా రథోత్సవంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని విధాల శుభప్రదంగా ఉందన్నారు. మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పాటు కావడం, వెలుగొండ ప్రాజెక్టు దశకు చేరుకోవటం వంటి పరిణామాలు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు. అత్యంత శక్తివంతమైన క్షేత్రమని, వెంకటగిరి రాజుల కాలం నాటి నుంచి రథోత్సవం వైభవంగా జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మార్కాపురం నియోజకవర్గము మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పొదిలి పట్టణంలో నిర్మమహేశ్వర స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. వేలాది మందిగా భక్తులు పాల్గొనబోతా ఉన్నారు. ఈ సంవత్సరం మాకు మంచి శుభ పరిణామాన్ని ఇచ్చిందని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయటం, అలాగే త్వరలో వెలుగొండ పూర్తి కాబోతా ఉండటం, రిలయన్స్ లాంటి పెద్ద సంస్థలు మా ప్రాంతంలో నెలకొల్పుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ముందుకు సాగటం, ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. ఈ సంవత్సరం కూడా ఇంకా రాబో కాలం కూడా మా ప్రాంతానికి ఇంకా మంచి జరుగుతుందని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా ప్రాంతం హార్టికల్చర్ హబ్గా రూపొందబోతా ఉన్నందుకు మా ప్రాంత రైతాంగం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి హార్టికల్చర్ హబ్లో మా యొక్క జిల్లాను కూడా చేర్చడం మా ప్రాంత రైతుల పాలిట ఒక వరంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దయతోటి మా జిల్లా ప్రజలందరం కూడా సంతోషంగా ఉండబోతా ఉన్నాం. దీనికి ఇవే నిదర్శనాలు. ఇంకా రాబో కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించేటువంటి బాధ్యతని ఆ నిర్మమహేశ్వర స్వామి ఆశీస్సులతో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పృథులాపురి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవములు పోయిన శనివారం నుండి మరలా శనివారం 15 రోజుల దాకా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమములు జరుగుతాయి. ఈ కార్యక్రమములలో స్వామివారికి అంకురారోపణ మొదలు ఈ రోజు వరకు కూడా రోజు ఒక వాహనం మీద స్వామివారిని వేంచేపు చేసి నగర పురవైదులలో ఊరేగింపుగా తీసుకొని వస్తారు. నిన్న శివరాత్రి కారణముగా నిన్న స్వామివారి నంది మీద నంది సేవా కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు నంది వాహనం మీద నగర పురవీధులలో తిరిగిన తర్వాత స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి నేడు పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామివారిని రథము పురవీధులలో రథం మీద ఊరేగింపుగా నేడు రథోత్సవ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులంతా కూడా వేలాది మందిగా భక్తులు పాల్గొని రథములు లాగి స్వామివారి యొక్క కోరికలు తీరుతాయి. కోరినటువంటి వారికి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి ఆ నిర్మమహేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం నేడు ఇక మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ రథోత్సవ కార్యక్రమానికి అశేషమైనటువంటి జనము నేడు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల వారంతా కూడా కుల మత భేదములు లేకుండా అందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ రథాన్ని, నూతన రథాన్ని, ఇంతకుముందు వెంకటగిరి రాజాగారి కాలంలో నుంచి ఉన్నటువంటి రథం ఉండేది. ఆ రథము జీర్ణమైన తర్వాత వేరే నూతన రథాన్ని ప్రారంభించి నూతన రథోత్సవాన్ని మాత్రం కన్నుల పండుగగా వేలాది మంది కులమత భేదాలు లేకుండా ఈ యొక్క రథోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు, దేవాదాయ శాఖ వారు, అందరూ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు, ప్రతి వారు కూడా ఎవరి వంతు వారుగా వచ్చి సహకరించి స్వామివారి యొక్క రథోత్సవాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.